హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ అయితే నేను ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదండీ. మామిడికాయ సీజన్లో మామిడికాయలు వస్తాయి కాబట్టి నేను ఉప్పు కారం వేసినట్టే కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా వేసి చేస్తున్నాను. అయితే చెట్టుకి మామిడికాయలు ఉన్నాయండి. 2 మామిడికాయలు కోసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఇవి కోసిన తర్వాత నీట్గా కడిగేసుకొని పైన అయితే చెక్కు తీసుకోవాలి. పైన చెక్కు తీసుకొని అంటే ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదు, లైట్గా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూపించిన విధంగా కట్ చేసుకొని నేనైతే రోల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోటిలోకి ఒక పావు స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇది మెత్తగా పొడిగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మామిడి ముక్కలు వేసుకోవాలి. ఇలా మామిడి ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకోవాలి. 3/4 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. పావు స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు ఇదంతా కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవాలి. అంతా కలిసిపోయేలాగా కచ్చా పచ్చాగా దంచుకొని ఉప్పు కారం మనం వేసుకొని తింటాం కదా, అదే విధంగా ఇలాగైతే డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. భలేగా ఉంటాయి. మామిడి ముక్కలు అయితే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కదా, ఉప్పు కారం చల్లినట్టే కాకుండా ఈ విధంగా రోటిలో వేసి దంచి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.